హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నది ఇప్పుడు బిహెచ్ఈఎల్ ఫ్లైఓవర్. ఈ మధ్య ఏమైందంటే అసలు ఫ్లైఓవర్లు కంప్లీట్ కాకముండానే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సంవత్సరాలు వర్క్ జరుగుతుండడం వల్ల జనాలు గొడవలు చేయడం వల్ల కంప్లీట్ కాకుండా ఓపెన్ చేస్తున్నారు. మన అంబర్పేట ఫ్లైఓవర్ కూడా ఇలాగే ఓపెన్ అయింది. సీఎం రాలేదు, ఎవరు రాలేదు, ఓపెన్ చేయలేదు. అంటే కొంచెం పట్టించుకోవట్లేదేమో అన్నట్టుగా ఉంది. ఎందుకు అంటే ట్రాఫిక్ సమస్య ఎంత ఉంటుందో తెలుసు. ఫ్లైఓవర్లు కట్టేటప్పుడు విపరీతమైన ఇది ఉంటుంది. సో కాబట్టి దాన్ని త్వరితగతిన పూర్తి చేయకుండా నానుస్తూ ఉంటారు. సో అందుకనే ఇది కూడా బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ కూడా జనాలకైతే వదిలేయడం జరిగింది, ఓపెన్ చేయలేదు. వాళ్ళు వీళ్ళు వచ్చి ఓపెన్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అన్న టైప్లోనే ఉంది. సో మొత్తానికైతే ఓపెన్ అయిపోయింది బిహెచ్ఎల్ ఫ్లైఓవర్. ఇంకా చాలా ఫ్లైఓవర్లు కూడా త్వరలో ఇలాగే ఓపెన్ చేస్తారేమో అనిపిస్తూ ఉంది, టైంకు పూర్తి చేయకపోతే. ఎందుకంటే జనాగ్రహాన్ని తట్టుకోలేరు. ఫ్లైఓవర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇగో చూశారు కదా, డివైడర్ మధ్యలో ఇంకా వర్క్స్ కూడా కాలేదు, అలాగే పెట్టి ఉంచారు. ఇక మొక్కలు పెడతారా ఏం పెడతారో తెలియదు. ఇలాంటి ఫ్లైఓవర్లు చాలా ఉన్నాయి. అంటే లేట్ అవుతున్న ఫ్లైఓవర్లు, అంటే గవర్నమెంట్ వర్క్స్ అంటేనే ఇంత అనే స్టేజ్. ఇగో అక్కడ చూశారు కదా, రంగులు వేస్తూ ఉన్నారు, జీబ్రా రంగులు అంటాం కదా, అవి వేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఫ్లైఓవర్ అయితే కంప్లీట్ కాలేదు. కానీ మెయిన్ బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ చుట్టుపక్కల ఏంటంటే హైటెక్ సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటారు కాబట్టి చాలా అవసరం ఫ్లైఓవర్. సో అందుకనే ఓపెన్ చేసేసారు. మీకు కనిపిస్తుంది బిహెచ్ఎల్, చాలా పెద్ద కంపెనీ ఇది. బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్కడ ఎంప్లాయీస్ ఎవరైనా అంటే ఈ ఫ్లైఓవర్ని రెగ్యులర్గా వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత యూజ్ఫుల్ అనేది. సో బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ అయితే మొత్తానికి ఓపెన్ అయింది, అంబర్పేట్ ఫ్లైఓవర్ లాగా. మరి మన సీఎం గారు అంటే జనరల్గా ఫీల్ అవుతారు కొంతమంది, అమ్మ మనం పోకుండా ఇలా జరుగుతుందని చెప్పేసి. మరి రేవంత్ రెడ్డి గారు అలా ఫీల్ అవుతారు అనుకుంటున్నారా లేదా, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక బిహెచ్ఈఎల్లో ఈ ఫ్లైఓవర్ అయితే చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా. ఇలాంటి ఫ్లైఓవర్లు మరి ఇవన్నీ ఏమవుతుందంటే, ఇక చూసండి, అవి తెచ్చి పెడుతున్నారు ఇప్పుడే. ఇక ఫ్లైఓవర్లు ఏమవుతుంది అంటే ముఖ్యంగా ఆల్రెడీ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు వర్క్ జరిగినాయే కంప్లీట్ అవుతున్నాయి, మెల్లిమెల్లిగా ఓపెన్ చేస్తున్నారు తప్ప కొత్తగా పెద్దగా పడింది అయితే నాకు తెలిసి అయితే ఏం లేదు. మీకు తెలిసి ఏమైనా కొత్త ఫ్లైఓవర్స్ ఖచ్చితంగా ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంకా అలాంటిది ఏమి అంటే ప్రతిపాదనలు అయితే పెట్టింది కానీ వర్క్స్ అయితే స్టార్ట్ చేయలేదు. లైక్ కేబీఆర్ చుట్టూ 6 జంక్షన్లల్లో 6 ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఇట్లా రకరకాలుగా ఒకటి కాదు రెండు కాదు చాలా చెప్పింది కానీ వర్క్స్ ఎక్కడ కూడా లేవు. అంటే ఇళ్లకు మార్కింగ్ చేయడం అది తప్ప అంటే కాంక్రీట్గా వర్క్ అయితే ఎక్కడ కూడా స్టార్ట్ కాలేదు. సో ఇది నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇగో ఫ్లైఓవర్ మీద అంతా బాగానే పోతాం కానీ కిందికి దిగేటప్పుడు ఈ వైట్ లైన్స్ వేస్తారు డగడగడగడగడ అని వస్తూ ఉంటాయి, చిరాకు కొడుతుంది. అంటే ఫ్లైఓవర్ మీద వచ్చిన ఫీల్ అంతా అది దిగేటప్పుడు పోతుంది. అవి అంత కాకుండా కొంచెం చిన్నగా స్మూత్గా పెడితే బాగుండేమో అనుకుంటున్నా. మరి మీకు కూడా అదే అభిప్రాయం ఉందా లేదా కామెంట్ చేయండి. ఇక మళ్ళీ దిగగానే జాము, మన టెక్నాలజీ ఇలా ఉంటుంది.